హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ పల్స్. నేను మీ కేకే. రాష్ట్రంలోని ప్రతి జిల్లా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎవరు గెలుపొందుతున్నారు, ఎక్కడ టఫ్ ఫైట్ ఉందనేది మనం కూలంకషంగా జిల్లాల వారీగా డిస్కస్ చేస్తున్నాం. అలాగే నియోజకవర్గ వారీగా ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది, అక్కడ ఎవరు గెలుపొందేదానికి ఆస్కారం ఉంది, వాళ్ళ బలాబలాలు ఏంటి, వీక్నెస్లు ఏంటి, ఇది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాంట్లో భాగంగా మనం గన్నవరం డిస్కస్ చేద్దాం. గన్నవరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గన్నవరంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుపుకు అవకాశం ఎక్కువ ఉంది, ఎవరికి బలాబలాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ అనేది మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. ఓవర్ టు గన్నవరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని కొన్ని నియోజకవర్గాల గురించి వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా పక్కన పెట్టి అబ్జర్వ్ చేసే కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గంలో టాప్ 5 తీసుకుంటే ఖచ్చితంగా వాటిలో గన్నవరం కూడా ఉంటుంది. అక్కడ జరిగిన పరిస్థితులు, పార్టీలు మారడం, లేకపోతే చాలా అంశాల మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో గన్నవరం కూడా ఒకటి. దాంట్లో మనకు కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ బలాలేంటి, బలగాలేంటి, వాళ్ళ ప్లస్లేంటి, మైనస్లేంటి, ఎవరు గెలుపొందేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. దాన్ని బట్టి మనం కంక్లూజన్కి వద్దాం. సో ఇప్పుడు గన్నవరంలో అభ్యర్థుల బలాబలాలేంటి, పాజిటివ్స్ నెగిటివ్స్ డిస్కస్ చేద్దాం. గన్నవరం నియోజకవర్గం ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి వల్లభనేని వంశీ గారు, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ద్విముఖ పోటీ ఉంటుంది. గన్నవరం నియోజకవర్గంలో మండలాలు 4. అవి బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ దీంట్లోనే కలుస్తుంది. వంశీ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వెటర్నరీ సైన్స్ చేసిలో పీజీ చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2009లో టీడీపీ తరపున విజయవాడలో ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. కానీ 2014లో అదే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది వాళ్ళ రాజకీయ ఆరంగేట్రం చేయగలిగారు ఎమ్మెల్యేగా. 2019లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత వైసీపీలోకి మారారు. వెంకట్రావు గారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి కొనసాగుతున్నారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి కేవలం 645 ఓట్లు, అంటే అప్పుడున్నటువంటి సమీకరణాలతో చాలా తక్కువ ఓట్లు మెజారిటీతో ఓడిపోయారు. వంశీ చేతిలో ఓటమి చవి చూశారు. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కనెక్షన్స్ ఆయన ఫస్ట్ టైం కాదు, ఎప్పటి నుంచి ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇరువురికి గెలుపోటములు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి బలాలేంటో, ఎవరి మైనస్లు ఏంటో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. వల్లభనేని వంశీ గారి పాజిటివ్ పాయింట్స్ ఏందో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. 2014-19లలో ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం కలిగి ఉండి హ్యాట్రిక్ కోసం బరిలో దిగుతున్నారు. అంటే ఈసారి గెలిస్తే ఆయనకి 3వసారి గెలిచినట్టు అవుతుంది కంటిన్యూస్గా. అలాగే వైసీపీ సంక్షేమ పథకాల వల్ల ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ మద్దతు కలిగి ఉండడం. ఏముందో సంక్షేమ పథకాలు అందరికీ ఎక్కువ మంది రీచ్ అవుతున్నప్పటికీ కూడా, అంటే సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకి రకరకాల పథకాల పేర్లతో రకరకాల వర్గాలకి చెందుతున్నప్పటికీ కూడా ఎక్కువ ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ వైసీపీకి, అంటే కాంగ్రెస్తో ఉండేవాళ్ళు ఇప్పుడు వైసీపీకి కన్వర్ట్ అవ్వడం వల్ల సో ఎక్కువ వైసీపీ ఆ ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. అలాగే అది పాజిటివ్ అవుతుందని వల్లభనేని గారి వంశీ గారికి అభిప్రాయం. అలాగే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం, అందుబాటులో అంటే మామూలు అందుబాటు కదండి, అంటే ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంది, మనీ అడిగారు అనుకోండి, మీకు ఎంత 5,000, మీకు ఎంత 10,000, మీకు ఎంత, సో మనీ ఇమీడియట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని చూసి అందుబాటులో టక్ వేసి ఇచ్చుకుంటూ పోవడం. దానివల్ల ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందా, నిజంగా ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అవుతుందా, డబ్బులు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారనేది వేరే విషయం. బట్ అందుబాటులో ఉండి అవకాశం ఉన్నంతసేపు, అవసరం ఉన్నంతసేపు ఎంతవరకు ఎంత కావాలన్నా వాళ్ళకి ఇచ్చే అవకాశం అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఉంటుంది. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండడం, అంటే అక్కడ ఇందాక చెప్పినట్టు అవసరానికి తగ్గట్టు ఆ పరిస్థితులకి, ఆ సమయానికి అక్కడ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాగే నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. గతంలో టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి మారడం వల్ల ప్రజా వ్యతిరేకత ఉండడం, అంటే ఒక పార్టీ తరపున గెలిచినప్పుడు ఆ అభిమానులు ఏంటంటే మా ఎమ్మెల్యే అని అనుకుంటారు. సో అట్ ది సేమ్ టైం అపోనెంట్కి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున ఎట్లాగా హర్షం వ్యక్తం చేస్తారో అలాగే మన ఎమ్మెల్యే అనుకున్నప్పుడు పార్టీ మారినప్పుడు వీళ్ళ అంటే హార్డ్ కోర్ అభిమానులు, వీరాభిమానులకి ఆబ్వియస్గా వ్యతిరేకత ఉంటుంది. అలాగే నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడం, తరిగుప్పుల గన్నవరం రోడ్డు కానీ మరమ్మతులు చేయకపోవడం, అంటే చాలా రోడ్స్ చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్లో 1%-2% ఓట్ బ్యాంకింగ్ అయినా ఎఫెక్ట్ వస్తుందంటే అది ప్రధానంగా రోడ్ల సమస్య ఉంటుంది. అది ఓన్లీ గన్నవరం కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల రోడ్లు, ఆ వేల రోడ్లో తిరుగుతున్న లక్షలాది ప్రజలు, డైలీ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది.
పథకాల్లో ఒకటి కానీ తగ్గించి రోడ్లు కానీ బాగా చేస్తుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అవకాశం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఎక్కువ ఉండేది. సో అదే ఎఫెక్ట్ ఇక్కడ ఇదే నియోజకవర్గంలో పడుతుంది. ఎంతోమంది కాంట్రాక్టర్లు గడిచిన లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు టీడీపీ తరఫున ఇచ్చిన కాంట్రాక్టులు డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దానికి వెంటనే క్లియర్ చేయకపోవడం వల్ల కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు ఏదైనా మనం పని ఇస్తున్నా సరే మేము తీసుకోం, ఆల్రెడీ కోట్లు పెండింగ్ ఉన్నాయి, అది వడ్డీలో కలిపి 4 కోట్లు అయినాయి. సో అప్పులు పెరిగిపోవడం వల్ల కాంట్రాక్టులు కూడా చాలామంది దగ్గర ముందుకు రాలేదు. అలాంటి సమస్యలు కూడా గన్నవరం ఎదుర్కొంటుంది. సో ఇవన్నీ కలిపి వంశీ గారికి నెగిటివ్ పాయింట్స్గా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారికి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, కూటమికి ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, అక్కడ బలాలు ఏంటి ప్రధానంగా డిస్కస్ చేద్దాం. గన్నవరం నియోజకవర్గం మామూలుగా ఫస్ట్ నుంచి అంటే కంటిన్యూస్గా వంశీ గారు గెలిచింది 2 సార్లు టీడీపీ వైపు నుంచే కాబట్టి 3వసారి కూడా గెలిస్తే టీడీపీ గెలిచినట్టు అవుద్ది. 3వసారి టీడీపీ గెలవాలంటే యార్లగడ్డ వెంకట్రావు గారు గెలవాలి. సో ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా చేయాలనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్. కాపు సామాజిక వర్గం ఓట్లు మరియు జనసేన ఓట్ బ్యాంకింగ్ ప్రస్తుత టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అనుకూలంగా ఉండడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే అక్కడ గన్నవరంలో కాంబినేషన్ ఆఫ్ కాపు ఆర్ కమ్మ ఈ ఓట్ బ్యాంకింగ్ మనకు అడ్వాంటేజ్ అవుద్ది. ఈ కూటమి అనేది గన్నవరంలో ఖచ్చితంగా పాజిటివ్ అవుద్ది. ఏముందో పోయినసారి జనసేన సెపరేట్గా పోటీ చేసినప్పటికీ అక్కడ టీడీపీ గెలుపొందింది కాబట్టి ఈసారి టీడీపీ జనసేన లేదా బీజేపీ ఇవన్నీ కలిపి కూటమిగా వస్తున్నాయి కాబట్టి లాస్ట్ టైం ఓడిపోయిన స్వల్ప మెజారిటీ కాబట్టి ఆ స్వల్ప మెజారిటీని ఖచ్చితంగా మేము దాటగలం. ఈ లోకల్గా పనిచేస్తున్నటువంటి వర్క్స్ ఈ యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నటువంటి ఏరియా ఇవన్నీ మనకు అడ్వాంటేజ్గా అవుతున్నాయి అని వాళ్ళు భావిస్తున్నారు. అలాగే కాపు సామాజిక ఓట్లు కీలకంగా ఉండడం, ఈసారి గెలిచి ఈ నియోజకవర్గం టీడీపీ హ్యాట్రిక్గా నియోజకవర్గంగా నిరూపించాలని ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్తో యార్లగడ్డ వెంకట్రావు గారు కూటమి అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, అక్కడ లోకల్గా ఇస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, అక్కడ గన్నవరంలో అపోనెంట్గా ఉన్నటువంటి వంశీ గారి వాటి వర్గాన్ని కొంతమంది తీసుకోవడం కానీ, సో ఇవన్నీ పాజిటివ్గా చేయడం వల్ల కూటమి అభ్యర్థికి బలం పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే కూటమికి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏంటంటే పోయినసారి వైసీపీ నుంచి తరపున పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు టీడీపీకి పోటీ చేస్తున్నారు, టీడీపీ పోటీ చేసిన వాళ్ళు వైసీపీకి పోటీ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా క్యాడర్లో ఆ కలుపుగోలుగా ఉండకపోవడం, అంటే పోయినసారి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఇప్పుడు ఫస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ వర్గం వాళ్ళు అందరు కొత్త వారు కావడంతో అందరు వర్గాల్లో కలుపుకోవడం, ఇంకా సమన్వయం రావడం ఇంకా టైం తీసుకుంటున్నారు. సో వ్యాపారవేత్త అయి ఉండడం వల్ల ఆయనకి అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్గా ఉంటుంది. సహజంగా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అడ్వాంటేజెస్ వ్యాపారవేత్తలకు ఉండవు. సహజంగా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి కనెక్షన్స్ వాళ్ళకి వేరే విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ లేకపోవడం ప్రధానంగా ఉన్నటువంటి నెగిటివిటీ పాయింట్స్. సో ఇంకా చాలా మండలాల్లో మనకు వాళ్ళు కలుపుకోకపోవడం, వాళ్ళని ఎలా మీటింగ్లు అరేంజ్ చేసి వాళ్ళని క్రోడీకరించి ఒక దగ్గర తీసుకొచ్చి మనంతా కూటమిగా చేయాలి, మీరు జనసేన తరపు నుంచి ఉన్నారు, మేము కలుపుకోబోతాం, మీకు ఈ సీట్లు ఇస్తాం, లేకపోతే ఈ పదవులు ఇస్తాం, లేకపోతే ఇది ఏంటి మీకు సపోర్ట్ కావాలని జనసేన తరపు నుంచి బీజేపీ తరపు నుంచి ఆల్రెడీ ఇంతకుముందు టీడీపీ తరపు నుంచి పోటీ చేసిన నాయకుల్ని క్రోడీకరించి కలుపుకోవడంలో ఇంకా వెనుకంజలో ఉన్నారు. సో ఇవన్నీ ఈయనకున్న నెగిటివ్ పాయింట్. ఎస్సీ సామాజిక వర్గానికి అక్కడ 76,000 ఓట్లు ఉన్నాయండి. కాపు సామాజిక వర్గానికి అక్కడ 60,000 ఓట్లు. అలాగే బీసీకి సామాజిక వర్గానికి 57,000 ఓట్లు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గానికి 47,000 ఓట్లు రఫ్గా టోటల్ ఫిగర్లు వేసుకుంటే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎస్సీ మరియు కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం కానున్నాయి. ఎందుకంటే మీకు ఎస్సీ 76,000, కాపు 60,000 తీసుకుంటే మీకు 136,000 ఎంతండి కంటిన్యూస్ ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఓవరాల్గా నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉందో చూసుకుందామండి. అంటే ఇక్కడ గన్నవరంలో ఎస్సీ, కాపు, బీసీ, కమ్మ ఈ ఓట్ బ్యాంకింగ్ ఈ సామాజిక వర్గ ఓట్ బ్యాంకింగ్ ప్రధానం. అంటే ఎస్సీ మీకు కాపు కాంబినేషన్లో 136,000 ఓట్ల బ్యాంక్ దాకా ఉన్నాయి. అంటే దాంట్లో 76,000, దీంట్లో 60,000 పక్కన పెడితే. అలాగే బీసీలో 57,000, కమ్మ సామాజిక వర్గంలో 47,000 ఉన్నాయి. ప్రధానంగా కాపు సామాజిక వర్గం ప్లస్ ఎస్సీ సామాజిక వర్గం కాంబినేషన్ ఇందా చెప్పినట్టు 136,000 ఓట్లలో ఎవరికి ప్రధానంగా చేకూరితే, లేదా ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళి కాపు ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా టీడీపీ కానీ కూటమి కానీ తీసుకోగలిగితే అక్కడ పోటాపోటీ నెలకొల్పుతుంది. అలాగే ఎన్నికల్లో ఓటు ట్రాన్స్ఫర్ అనేది కీలకం కానుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ తరపున వంశీ గారు గెలిచి వైసీపీలోకి మారారు. ఎన్నికల్లో ఓటు ట్రాన్స్ఫర్ అనేది కీలకం కానుంది. ఇందాక చెప్పినట్టు ఒకరేమో వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు, టీడీపీలో గెలిచి వైసీపీకి వచ్చారు. సో వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ అంటే పర్సనల్గా పార్టీ ఓట్ బ్యాంకింగ్ పార్టీకే ఉంటుంది. వ్యక్తులు మారినంత మాత్రం పార్టీ ఓట్ బ్యాంకింగ్ మారదు. 80%, 90% మారకపోవచ్చు కొన్ని దగ్గర. కానీ మిగతా 10% వీళ్ళతో పాటు వచ్చే ఓట్ బ్యాంకింగ్ మార్చుకోగలుగుతారా, వీళ్ళ వైపు తిప్పుకోగలుగుతారా అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటాపోటీ హోరాహోరీగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇంకా డిసైడ్ కానీ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గన్నవరం మాత్రమే. ప్రతి ఓటు, ప్రతి సీటు, ప్రతి విలేజు, ప్రతి గంట, ప్రతి రోజు ఇంపార్టెంటే. ఇక్కడ ఎవరు ఎక్కువ టర్న్ చేసుకోగలిగితే వాళ్ళే గెలుపొందేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది గన్నవరం పరిస్థితులండి. మరో వీడియోతో, మరో నియోజకవర్గ సమస్యలతో, అక్కడ ఎవరు గెలుపొందుతారనే దాంతో మరో వీడియోతో ముందుకు వస్తాం. మీ కేకే సైనింగ్ ఆఫ్.